సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనమైతే రంపచోడవరం కేంద్రంగా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాం. ఈ కార్యాలయంలో ఇక్కడే కొత్తగా అయితే మాత్రం ఎక్సైజ్ సిఐగా అయితే మాత్రం శ్రీధర్ గారు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒకసారి నూతన మద్యం పాలసీపై అయితే మాత్రం మనం అయితే కొన్ని విషయాలను అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీ మీ పరిధిలో సుమారుగా మొత్తం ఎన్ని షాపులు, మొత్తం 7 మండలాల పరిధిలోని మొత్తం టోటల్గా ఎన్ని షాపులు నూతన మద్యం పాలసీగా వచ్చాయండి? మొత్తం మన 7 మండలాల పరిధిలో 10 దుకాణాలు నోటిఫై చేయడం జరిగింది. 10 దుకాణాలు కూడా లాటరీలో ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటిలో ఒక రాజమండ్రిలో తప్ప మిగతా అన్ని దుకాణాలు పర్మనెంట్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే సాధారణంగా ఇప్పుడు నూతన మద్యం పాలసీ ప్రకారం కొన్ని నియమ నిబంధనలు కొంచెం తలపొట్టుగా, మరి అసలు ఏంటంటే ఆ నియమ నిబంధనలు ఏంటి? అది గత లీజులో కూడా ఇలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం గతంలో ఏంటంటే గుడికి, బడికి, హాస్పిటల్కి 100 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి మనకి నియమ నిబంధనలు ఉండేవి. ఈ పాలసీలో దాన్ని ఏం చేశారంటే 100 మీటర్స్ని రేడియస్లో చూడాలి. అంటే ఏ దిక్కులో కూడా హాస్పిటల్ కానీ, గుడి కానీ, బడి కానీ ఉండడానికి వీల్లేదు అని మన కొత్త పాలసీలో తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవే ఏదన్నా మన గ్రామం నుంచి కానీ పాస్ అయిందంటే అక్కడ ఆ రోడ్డు అంచు నుంచి 220 మీటర్ల దూరం లోపలికి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే 20,000 జనాభా కనుక దాటినట్లయితే వాళ్ళు 500 మీటర్ల లోపలికి, రోడ్డు అంచు నుంచి 500 మీటర్ల లోపలికి పెట్టుకోవాల్సి ఉంటుంది దుకాణం. మన దగ్గర 20,000 జనాభా ఉన్న గ్రామాలు ఏమి లేవు కాబట్టి మనకి 220 మీటర్ల దూరం లోపలికి పెడితే సరిపోతుంది. ఆ నిబంధన ఉండడం వల్లే మనకి రాజవొమ్మంగిలో ఇంకా ఒక దుకాణం పెండింగ్లో ఉంది. స్టిల్ ఇంకా పెట్టలేకపోయాం. ఆ నిబంధన కఠినంగా ఉండడం వల్ల, ఆ నిబంధనను అనుసరించడం వల్ల దుకాణం గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్లడంతో అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఊరికి దూరంగా ఉన్న ప్రిన్సెస్ ఏదైనా వెతుక్కోమని చెప్పేసి లైసెన్స్ దారుడికి సూచించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీ ప్రకారం గత ప్రభుత్వ హయాంలో కొన్ని బ్రాండ్లు లేవని చెప్పి జనాలు ఇబ్బంది పడి, ఇప్పుడు కొత్తగా ఏమైనా ఈ ప్రభుత్వంలో కొత్తగా బ్రాండ్లు ఏమైనా వచ్చాయండి షాపుల్లోకి? వచ్చాయి సార్. గతంలో మనకి 99 రూపాయలకి ఆఫర్డబుల్ ప్రైస్లో లిక్కర్ అనేది లేనే లేదు. ఇప్పుడు 99 రూపాయలకే లిక్కర్ రావడం జరిగింది. ఇది కాక గతంలో మనకి ఎంసీ విస్కీ సంబంధించినటువంటి ఏ బ్రాండ్ కూడా ఇక్కడ లభ్యం లేదు. ఎంసీ విస్కీ, ఐబీ, బీర్లు వచ్చేసరికి బడ్వైజర్, కింగ్ ఫిషర్ ఇట్లాంటి బ్రాండ్స్ మనకి అవైలబుల్గా ఉండేవి కాదు. అలాగే బ్లాక్ డాగ్ ఇలాంటి కాస్ట్లీ లిక్కర్ కూడా అందుబాటులో ఉండేది కాదు. అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ మన షాప్లో దర్శనమిస్తున్నాయి. అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే, ఎక్సైజ్ మినిస్టర్ అయితేనేమి ఆ బెల్ట్ షాపులో ఎక్కడ పెట్టకూడదు, కేవలం ఏదైతే కేటాయించమో ఆర్డర్ జరుగుతుందో ఆ షాపులోనే మద్యం అమ్మాలి, కానీ బెల్ట్ షాపులు పెడితే మాత్రం సహించేదని చెప్పి ఇప్పటికే చెప్పారు. అయితే కొన్ని చోట్ల, అన్ని చోట్ల కూడా ఈ మద్యం షాపులు అందుబాటులో లేకపోవడంతో ఏమన్నా బెల్ట్ షాపులు నిర్వహించే పరిస్థితి ఉంది కదండి. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? అంటే ఇన్ కేసు ఒకవేళ అక్కడ ఏదైనా బెల్ట్ షాపులోకి వెళ్తే ఏ విధంగా మీరు ట్రేస్ అవుట్ చేయగలరు పలానా షాప్ నుంచి? ఎస్, దీనికి సంబంధించి మాకు క్లియర్గా ఉందండి గైడ్లైన్స్. మాకు డైరెక్టర్ గారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వీళ్ళందరూ కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా బెల్ట్ షాప్ అనేది ఉండనేకూడదు. ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. తర్వాత తహసీల్దార్ గారి ఎదుట ప్రవేశపెట్టి వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేస్తాం 1,00,000 రూపాయలకి. వీళ్ళు మరలా ఇదే నేరానికి కనుక పాల్పడినట్లయితే తహసీల్దార్ గారి ఎదుట పెట్టి బ్రీచ్ చేసి వాళ్ళు ఫైన్ రూపంలో అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే బెల్ట్ షాపులు నిర్వహించకుండా ఉండడానికి ఇది ఒక కఠినమైనటువంటి విధానం. ఇదే కాక ఇంకా ఎవరైనా ఐడి లిక్కర్ ఎవరైనా అమ్మినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాం. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఇప్పటి వరకు మన స్టేషన్ పరిధిలో మొత్తం ఈ నెలలో 12 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 8 మంది పర్సన్స్ని అరెస్ట్ చేశాం. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయబోతున్నాం. వాళ్ళ నుంచి 83 మద్యం బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 1400 లీటర్ల వాష్, అంటే సారా కాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాష్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో మేము ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం.
ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా చూస్తాం. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఎక్కువగా నాటుసారా అనేది కాయడం బాగా అయితే, అంటే గిరిజన సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు 2 లీటర్లు 3 లీటర్లు కాసుకుంటుంటారు. అదే విధంగా చాలా మంది నాటుసారా వ్యాపారాన్ని కొంచెం ఎంచుకొని అయితే మాత్రం వ్యాపారం చేస్తున్నారు. అలాగే మీరు కానీ అటు పోలీస్ శాఖ కానీ వారిపై దాడులు నిర్వహించి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది రిపీట్ గా జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఎక్కడ బెల్ట్ షాపులు లేకపోవడంతో రూరల్ ప్రాంతాల్లో సుమారు మా రాజమండ్రి ఉందండి, 2 షాపులు ఒకే చోట ఉన్నాయి. మాది చాలా 19 మండలాల విస్తీర్ణత ఉంది. మరి వీళ్ళు ఎలా ఆ మద్యాన్ని తీసుకోవాలి? ఇది దొరకపోవడం వల్ల ఎక్కువగా నాటుసారా మీద ఆధారపడే అవకాశం ఎక్కువగా ఉంది కదా. దీని మీద మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? మీరు అన్న దానిలో కొంత వాస్తవం ఉంది. మనకి రాజవొమ్మంగిలో 2 దుకాణాలు రాజవొమ్మంగి మండల కేంద్రంలోనే పెట్టారు. తదుపరి అడ్డతీగల్లో కూడా మండల కేంద్రంలోనే ఉన్నాయి. అలాగే రంపచోడవరంలో కూడా మండల కేంద్రంలోనే పెట్టారు. నెక్స్ట్ దేవిపట్నం మండలంలో ఒకే ఒక్క షాప్ ఉంది. గంగవరం ఒకే ఒక షాప్ ఉంది. వైరామవరం ఒకే ఒక షాప్ ఉంది. సో ఇదేమిటంటే ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందంటే మద్యం అనేది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరకకూడదు. ఇది ఒక ప్రాంతంలో, ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో, ఒక లైసెన్స్డ్ ప్రిమిసెస్లో మాత్రమే ఇది దొరకడానికి అవకాశం ఇచ్చి వారికి దొరికేలాగా, అంటే ఇది ఒక నియంత్రణతో కూడినటువంటి విధానం. విచ్చలవిడిగా ఎక్కడా కూడా దొరకనే విధంగా, ఒక లైసెన్స్డ్ ప్రిమిసెస్లో మాత్రమే దొరికే విధంగా ఒక నియంత్రణ పూర్వకంగా ఈ విధానం అనేది కొనసాగుతూ ఉంటది. తప్పదు, ఇది ఎంకరేజ్ చేసేది కాదు కాబట్టి ఇలా లైసెన్స్ ఇచ్చి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇక నాటుసారా విషయానికి వచ్చేసరికి మీరు అనుకున్నట్లుగా 1 లీటర్ 2 లీటర్లు అది గిరిజన ప్రాంతం అయినప్పటికీ కూడా ఎక్సైజ్ చట్టం ప్రకారం వారికి అనుమతి అయితే లేదు. 1 లీటర్ 2 లీటర్లు కాసుకుని వాళ్ళు ఇళ్లలో తయారు చేసుకుని తాగడానికి అనుమతి అయితే లేదు. అది మన చట్ట ప్రకారం నేరమే. సో అటువంటి నేరాన్ని వాళ్ళు మేము గిరిజనులము తాగడానికి కాసుకున్నాము అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి కూడా అందరికీ వర్తించినట్టే చట్టం వర్తిస్తుంది. ప్రత్యేకత ఏమీ లేదు. సో వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఈ గాంజా ప్లాంటేషన్లో కానీ లేకపోతే ఇలాగా సారాన్ని వృత్తిగా చేసుకున్నటువంటి వారికి వీళ్ళని వేరే వృత్తుల వైపు మరల్చడానికి మరియు వాళ్ళకి వేరే వేతనం అంటే పనిని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ కూడా వేసుకొని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ ఎలాంటి పరిశ్రమలు, ఎలాంటి అవకాశాలు కల్పించాలి అనేది కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. క్లియర్గా వస్తే వాళ్ళకి ఆ సమాచారాన్ని మేము చేరవేస్తాము. ఆ రకంగా చర్యలు తీసుకుంటాము. తదుపరి ఈ నాటుసారాన్ని, తర్వాత బెల్ట్ దుకాణాలని, వీటి ద్వారా వచ్చేటువంటి ఈవిల్ ఎఫెక్ట్స్, హెల్త్ మీద అవి చూపించేటువంటి చెడు ప్రభావాలని మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మా డైరెక్టర్ సార్ ఆదేశాల ప్రకారం ప్రతి శనివారం కూడా ఒక కాలేజీలో లేకపోతే ఒక సారా కాసేటువంటి గ్రామాల్లో ఆ ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆల్రెడీ మొదలు పెట్టామండి. అవన్నీ కూడా కంటిన్యూగా చేస్తాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు ఏర్పాటు చేసిందో దాని ప్రకారం అయితే మాత్రం మద్యం షాపులు కొనసాగుతాయని, అలాగే నాటుసారా బట్టి స్థావరాలపై కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరిని నిర్వహిస్తే మాత్రం ఆ దాడులు చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకొని అపరాధ రుసుము కూడా విధించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే నాటుసారా బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లో కూడా వారిని చైతన్యపరిచి ఎవరైతే గాంజాయి కానీ లేదంటే ఆ నాటుసారా కానీ కాస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా అయితే మాత్రం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మన ఎక్సైజ్ శ్రీధర్ గారు తెలిపారు. అయితే ఈ అంశంపై ఖచ్చితంగా అయితే మాత్రం ఆ బెల్ట్ షాపులు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామనేది మాత్రం ఆయన హెచ్చరించారు.